తీసుకున్న గొంతులో వాడే పడతాడు అనే సామెత మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో కూడా కూటమి సర్కార్ తీరు అలాగే ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన సిట్ అనేది ఒక నెరేటివ్ సెట్ చేసింది. అంటే దాదాపు 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ అనేది ప్రీవియస్ జగన్ గారి గవర్నమెంట్ లో జరిగింది. దీనికి రిలేటెడ్ మా దగ్గర ఆధారాలు అనేవి ఉన్నవి. కాబట్టి కొంతమంది ముఖ్య నాయకులను కూడా ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు. అయితే రీసెంట్ గా జై భీమ్ రావు భారత్ అనే పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడైన జడా శ్రావణ్ కుమార్ గారు, అలాగే ఆ పార్టీ తరఫున పోటీ చేసిన 25 మంది అభ్యర్థులు, ఈ ఎలక్షన్ లో పోటీ చేసిన అభ్యర్థులు రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ కి ఒక లెటర్ రాశారు. మీరు సిట్ వాళ్ళు 3,500 కోట్లు స్కామ్ జరిగింది, ఈ 3,500 కోట్లు కూడా ఈ ఏవైతే ఎలక్షన్ లో జరిగినాయో వాటిలో ఖర్చు పెట్టారు, ఏ నియోజకవర్గానికి ఎంత వెళ్ళాయి అని ఒక పేపర్ లో రాసి వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా. అయితే ఎలక్షన్ కమిషన్ ఏమో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ అనేది ఫెయిర్ గా జరిగింది, ప్రశాంతంగా జరిగిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి మీరు అలా 3,500 కోట్లు అనేది కుంభకోణం జరిగితే అది ఫెయిర్ గా ఎలా జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్ కి దాదాపు 600 నుంచి 700 కోట్లు మాత్రమే మనం ఖర్చు పెట్టాలి, కానీ 3,500 కోట్లు ఈ ఎలక్షన్ కి అనేది ఖర్చు పెట్టారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మీరు ఈ విషయంలో ఎలా తీసుకుంటారు? ఎలా ఎలక్షన్ అనేవి సజావుగా జరిగేవి? ఇలా జరిగితే మేము పోటీ చేసినటువంటి ఈ 25 మంది అభ్యర్థులు గెలిచేవాళ్ళం కదా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈ విషయంలో కోర్టు ఎలక్షన్ కమిషన్ ని మీరు ఇంకా ఎందుకు స్పందించలేదు ఈ విషయం మీద అని మీరు వారం రోజుల్లో దీనికి సంబంధించిన రెస్పాన్స్ అయితే మీరు ఇవ్వాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కోరింది. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కనుక వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అని ప్రూవ్ చేయాలంటే సిట్ చెప్పిన ఏదైతే ఈ 3,500 కోట్ల స్కామ్ ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టారని చెప్తున్నారో అది రాంగ్ ప్రూవ్ చేయాలి. ఒకవేళ అది రాంగ్ ప్రూవ్ అవ్వాలంటే ఎలక్షన్ కమిషన్ సజావుగా జరిగిన ఎలక్షన్ అనేది రాంగ్ ప్రూవ్ అవ్వాలి. ఇదంతా కూడా ఇప్పుడు కూటమి సర్కార్కి చాలా తలనొప్పి తీసుకొస్తుంది. వాళ్ళనే ఈ కేసులో ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి చెప్పే విధంగా దీన్ని తీసుకొస్తుంది. అయితే ఈ విషయంలో మీరేమంటారు? అసలు ఈ లిక్కర్ స్కామ్ నిజంగా జరిగిందా? జరిగితే మరి కూటమి ప్రభుత్వం ఇంత నరేటివ్ సెట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? కామెంట్లో పెట్టండి.